ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, లెంట్లో 3వ రోజు ఏర్పాటు చేయబడిన అంశము నమ్మిక, బిలీఫ్. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలు ఆదికాండము 46 అధ్యాయం 28 నుండి 30 వరకు, స్వార్త యోహాను స్వార్త 12 అధ్యాయం 9 నుండి 11, ఉత్తర ప్రచుత్తరము కీర్తన 34. ప్రియులారా, త్రియేక దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ప్రతి దానిలో కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ అంశం నమ్మిక అనే అంశం, బిలీఫ్, మెరియం వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం ఏ స్టేట్ ఆర్ హ్యాబిట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సమ్ పర్సన్ ఆర్ థింగ్. ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ ఎప్పుడైతే మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటామో దానిని నమ్మిక అనేటువంటి వివరణ ఈ యొక్క డిక్షనరీ లేకపోతే ఈ మెరియం వెబ్స్టర్ అనేటువంటి దాని ప్రకారంగా అర్థం మనం చూస్తూ ఉన్నాం. నమ్మిక కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఏదైనా ఎనీ రిలేషన్ నిలబడాలి అని అంటే ఆ నమ్మిక లేకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు కానీ, విశ్వాసులు కానీ, లేక ఒక వ్యాపారంలో కానీ, ప్రతి దానిలో కూడా నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మానవునికి మధ్య కూడా అదే బౌండింగ్. అది కలిగి ఉన్న రోజు నాడు నువ్వు ముందుకు వెళ్తావు, అది లేని రోజు అక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియ విశ్వాసి, నమ్మిక ఎంత పెద్ద రోల్ మన జీవిత విధానంలో చేస్తుందంటే, పొద్దుట లేచినది మొదలు మరలా రాత్రి పడుకునే వరకు ప్రతి దానిలో కూడా ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకున్న నీవు నీ నమ్మిక పొద్దున లేస్తావని, పొద్దున లేచిన నీవు ఈ రోజంతా ఇవి చేయాలి అంటే ఈ రోజంతా నేను బ్రతుకుంటాను, ఈ రోజంతా ఈ కార్యక్రమాలు చేస్తాను అని నిన్ను నీవు నమ్ముతావు మొదట. ఆ తదుపరి ప్రక్కవారిని నమ్ముతావు, నీ కుటుంబాన్ని నమ్ముతావు, నీ ఇరుగు పొరుగును నమ్ముతావు, నీ ఆఫీస్ వాళ్ళలో నమ్ముతావు. ప్రతి దానిలో ప్రతి సందర్భంలో కూడా నమ్మిక అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అలాంటి శ్రేష్టమైన అంశం ఈరోజు మనం ధ్యానం చేస్తుండగా ముందు మనము ఆలోచన చేసుకోవాలి. ఏ రీతిగా మనము నమ్మికను ఇతరుల ఎడల కనబరుస్తున్నాం. మన ఎడల అందరూ నమ్మకంగా ఉండాలని మనం కోరుకుంటాం. మరి మనం ఎలా ఉంటున్నాం ఇతరుల ఎడల అనేది కూడా చూడాలి. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, నమ్మిక అనేది 2 రకాలు. మీకు మొదట చెప్పాను, మనిషికి ఎడల నమ్మిక, రెండోది దేవునికి మనిషికి ఎడల నమ్మిక. ఆ నమ్మికలను గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తే 3 పాఠ్యభాగాల్లో కూడా మొదటిగా పాత నిబంధన ఆదికాండం 46 అధ్యాయము 28 నుంచి 30 వచ్చిన భాగంలో అక్కడ రాయబడినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ సంఘటన చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే యోసేపు బతికే ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడో, అతడు బ్రతుకున్న దాన్ని అతన్ని చూడాలని పరిగెత్తుకుని యాకోబు వెళ్తా ఉన్నాడు. గోషేను ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ యాకోబు యోసేపుని కలవాల్సిన అవసరత ఆ యొక్క ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరి ప్రయాణమే వెళ్తున్నప్పుడు యోసేపు గోషేన్ ప్రాంతానికి రావటానికి మార్గం సరళం చేయడానికి, అతను తీసుకుని రావటానికి యోధాని నమ్మాడు, యోధా మీద నమ్మకం ఉంచాడు, యోధాని పంపించాడు. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపాను. 46 అధ్యాయము 28 వచనం. అక్కడ ముందుగానే యోధాను పంపాడు. ఎందుకని? తను అక్కడ తీసుకున్న త్రోవ చూపటానికి, ఇతడైతే త్రోవ చూపుతాడు అని ఆ యోధా మీద తన పెట్టుకున్న నమ్మకాన్ని, ఏ నమ్మకం అయితే యోధాన్ని బట్టి నమ్మాడో దాన్ని ఒమ్ము చేయకుండా తిన్నగా సరాసరి యోసేపు దగ్గరికి వెళ్ళాడు. యోసేపుని ఆ గోషేను ప్రాంతాన్ని తీసుకుని వచ్చాడు. ఈరోజు నీవు ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకము నెరవేర్పడినప్పుడు నువ్వు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తావు. సామెతల గ్రంథం 25:13 వచ్చినప్పుడు, నమ్మకమైన దూత ఔషధం వంటి వాడు, అతడు నమ్మకమైన దూత ఉండడం వలన, సామెతలు 13:17లో నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని అంటున్నాడు. సామెతలు 25:13లో నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. చూసారా ఎంత తెప్పరిల్ల చేశాడని అంటే, ఇక్కడ యాకోబుకి యోధా
చాలా సంవత్సరాల నుంచి చూడాలనుకున్నటువంటి తన కుమారుడిని చూపించటానికి ఒక చిన్న కారణంగా తన మీద పెట్టుకున్న యోధాపై యాకోబు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తను నెరవేర్చాడు. ఈరోజు నీ మీద చాలామంది నమ్మిక కలిగి ఉంటారు. నిన్ను నమ్మి నీ భార్య వస్తుంది, నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీకు ధనం ఇవ్వచ్చు, నిన్ను నమ్మి ఒక పని అప్పగించవచ్చు, నిన్ను నమ్మి అనేక మంది అనేక బాధ్యతలు నీకు ఇస్తారు ఈ లోకంలో. వాటన్నిటినీ నువ్వు ఒమ్ము చేయకూడదు. వాటన్నిటికీ ఎడల నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ ఎడల వారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్తావో గుడ్ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది. నువ్వు దీవించబడతావు. నమ్మకంగా ఉన్నవాడికి దీవెనలు మెండుగా ఉండడం. రెండవది మనం చూస్తే దేవునికి మానవునికి మధ్య కలిగి ఉన్న నమ్మిక. దేవుడు మనిషి ఎడల ఎప్పుడూ తన నమ్మకత్వాన్ని కాపాడుతూ, లేకపోతే నమ్మకత్వాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. దేవుడు ఎంత నమ్మకమైన వాడంటే వాక్యం చెప్తుంది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి. ఆయన నమ్మకంగానే ఉన్నాడు. మనిషికి ఏది చేస్తానన్నాడు అది చేశాడు. ఆయన ఏ మాట ఇచ్చాడు ఆ మాట నెరవేర్చాడు. ప్రతిదీ కూడా ఆయన నోటిలో నుండి వచ్చిన ప్రతి అక్షరము దీర్ఘము సహితము ప్రతిదీ నెరవేర్చాడు. అంత నమ్మకమైనటువంటి వాడు మన ప్రభు. మరి మానవుడు దేవుని ఎడల ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉంటున్నారు. ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఉన్నారు. మనము యోహాను సువార్త 12:9-11 వచ్చిన భాగంలో చూస్తే యేసు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతం, లాజర్ను బ్రతికించిన తర్వాత ఆ అద్భుతాన్ని చూసి యేసు యందు విశ్వాసం ఉంచిరి. బ్రతికొచ్చిన లాజర్ను చూసి యేసు ఎంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి యేసునందు ఆ సూచక్రియను బట్టి యేసునందు నమ్మిక ఉంచారు. ఈరోజు యేసునందు నువ్వు ఎలాగ నమ్మిక ఉంచుతూ ఉన్నావు? ఆయన చేసిన అద్భుతాలను బట్ట, లేకపోతే ఆయన ఏదో ఇస్తాడనో, లేకపోతే ఇంకొకటో ఏదో ఆశించి ఆయన నమ్మిక ఉంచడం వలన శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. ఆ ప్రజలు సామాన్య జనులు అని రాయబడ్డది అక్కడ. యోహాను 12:9 యూదులలో సామాన్య జనులు, వాళ్ళు సామాన్యమైన వాళ్ళు ఈ లాజర్ను బతికించాడని యేసయ్యన ఆ లాజర్ను చూడడానికి వచ్చి అమ్మో యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశాడని యేసునందు వారు విశ్వాసం ఉంచారు. కానీ శ్రమ వచ్చినప్పుడు వారందరూ పారిపోయారు. అదే వచనంలో క్రిందకు చదివితే అక్కడ అంటున్నాడు, ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపని ఆలోచించరు. ఎవరైతే యేసును వెంబడించడానికి వెళ్తున్నారో, యేసు ప్రభువుల యందు నమ్మిక ఉంచాలని ఆశపడుతున్నారు, అలాంటి వారందరినీ కూడా చంపాలనుకుంటున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మీరు చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా 22వ వచనంలో మీరు చూడొచ్చు. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎవరైనా సరే ఒప్పుకునే వాటి సమాజ మందిరం నుండి వెలివేతుమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకుని ఉండేది. చూసారా? ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడలా వారిని సమాజ మందిరంలో వెలివేస్తారనే నిర్ణయము ఎప్పుడో వచ్చేసింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి జనులందరూ భయపడిపోయారు, మమ్మల్ని ఎక్కడ వెలివేస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయం గుడ్డివాడిని యొక్క స్వస్థత జరిగిన సమయంలో వెలివేయబడినటువంటి సంఘటన మనం చూస్తాం. అక్కడ వెలివేశారు వాళ్ళు. ఆ వెలివేయబడినటువంటి పరిస్థితిని బట్టి ఏమీ భయపడలేదు. 35వ వచనంలో చూస్తాం, పరిసయ్యులు వారిని వెలివేసిరని. చూసారా? ఆ గుడివాడిని వెలివేసేశారు, యేసుని క్రీస్తుగా ఒప్పుకున్నాడని. ఇక్కడ కూడా యేసు ప్రభుని నమ్మిక ఉంచిన, యేసును ఎప్పుడైనా విశ్వసిస్తే ఎక్కడ మమ్మల్ని వెలివేస్తారని జనులు భయపడ్డారు. పైగా వీరందరూ కూడా లాజర్ను చూసి నమ్ముతున్నారు కదా, లాజర్ను కూడా చంపేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ రోజుల్లో ఎలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రియులారా. నిన్న కాక మొన్న ఒక 2 days బ్యాక్ తెలంగాణలో మనం చూస్తే జన్మాడ అనేటువంటి గ్రామంలో మెథడిస్ట్ చర్చ్ భస్మ బుధవారపు ఆరాధన జరుగుతూ ఉండగా వారు లోపలికి వెళ్ళి ఎంత క్రూరమైనటువంటి సంఘటన అంటే మతోన్మాదులుగా చేశారు. అది ఆ వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో చాలా అవైలబుల్గా ఉంది. ప్రియులారా, ఆర్ఎస్ఎస్ వారు లేకపోతే ఈ హిందూ మత ఛాందసవాదులు వారు చేసినటువంటి అకృత్యం ఎంత భయంకరమైన, దాదాపుగా 18 మందిని మరణ పడకల పైకి తీసుకుని వెళ్ళిపోయారు. 18 మంది చావు మరణాల మధ్య, బ్రతుకు మరణాల మధ్య వారు కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలన్నీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే రాయించి ఉంచాడు. యేసును ఒప్పుకుంటే వెలివేస్తారు, యేసును ఒప్పుకుంటే హింసిస్తారు. ఇవన్నీ భయానకమైనటువంటి పరిస్థితులు. మరి నీకు దేవునిపై ఉన్న నమ్మకం, ఆ నమ్మిక, ఈ సామాన్య జనులు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ వారి మనస్సులోకి వచ్చినాయో, లాజర్ని చూసినా కూడా, యేసు గొప్పతనాన్ని చూసినా కూడా వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారు. మరి నువ్వు
శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, లేకపోతే ఏదో బెనిఫిట్ని బట్టి యేసును నమ్ముకొని ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ బెనిఫిట్స్ పోతాయనో, లేకపోతే ఈ నన్ను వెలివేస్తారనో, లేకపోతే నా ఐడెంటిటీ పోతుందనో, లేకపోతే నాకు శ్రమ కలుగుతుందనో భయపడి యేసు నమ్మకం ఉంచకుండా వెళ్ళిపోతున్నామో, దేవుడు నీ ఎడల ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు. దాన్ని వమ్ము చేయొద్దు. ఎంతో నమ్మకం. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన బాధలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఎన్ని బాధలైతే రాని, ఆయన నమ్ముకోవడం వల్ల నాకు వచ్చే బాధలు ఏమైనా పర్వాలేదు, శ్రమ ఎంతైనా రావచ్చు, వాటిలో తప్పించేవాడు ఆయన. 34 కీర్తన ఉత్తరపచ్చుత్రం 4b వెర్స్లో మనం చూస్తూ ఉన్నాం. 23 కీర్తనలు కూడా అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా భయపడను. కారణం ఆయన నాకు కాపరి. గాఢాంధకారపు లోయ రాకూడదని మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే శ్రమే రాకూడదని ప్రార్థన చేస్తాం. కానీ దావీదు అది వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ప్రార్థన చేస్తున్నాడు. అది నమ్మకం. అంటే దేవుని యందు దావీదుకున్న నమ్మిక. దావీదు మీద దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా దావీదు వమ్ము చేయలేదు. ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకున్నాడు. దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకే దావీదుని గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెషీ కుమారుడు అయినటువంటి దావీదుని నేను కనుగొన్నాను. యెషీ కుమారుడు ఆయన కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నా హృదయానుసారుడు. ప్రియులారా, దేవుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మికను నువ్వు వమ్ము చేయకుండా, ఆ బిలీఫ్ని నువ్వు నెరవేర్చగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. మరి నీవు దేవుని యందు నమ్మిక పెట్టుకున్నావు, కానీ శ్రమను బట్టో కష్టాన్ని బట్టో ఆ సామాన్య జనులాగా నువ్వు వాటిని బట్టి వదిలి వెళ్ళిపోకూడదు. దేవునిలో ఆ నమ్మకంగా ఉండాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సంఖ్యాకాండం 12:7 మోషేని గురించి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం చూడండి, ఎంత గొప్పదో ప్రియులారా, గొప్పదో ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాంటి వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీవు నేను అప్పగించిన పనంతరం నమ్మకంగా ఉన్నావు కాబట్టి. తలాంతుల ఉపమానంలో మత్తయి 25 అధ్యాయంలో మనం చూస్తాం. తలాంతుల ఉపమానంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు ఎక్కువగా నేను నియమిస్తూ ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని చెప్పాడు. మత్తయి 25 అధ్యాయము 21వ వచనం. బలా నమ్మకమైన మంచిదారు, వెల్ డన్ మై బాయ్ అని. ఎంత శ్రేష్టమైన దీవెనండి ఇది. దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి ఒక పని అప్పగించాడు, ఆ పనిని క్రమంగా చేయమన్నాడు. చేయమన్న పనిని చేయమన్నట్టుగా చేసిన దానికి దేవుడు ఇస్తున్న బహుమానం ఏంటంటే, నువ్వు చేసిన దానికి ఇంకా అధికంగా దేవుడికి ఆశీర్వాదం ఇస్తాం. మాత్రమే కాదు, ఆ యజమాని సంతోషంలో పాలు పంపులు, ఆ లోపల దేవునితో కలిసి ఆనందించే సంతోషం, ఎంత ఆశీర్వాదం. కానీ ఇచ్చిన పనిని ఇచ్చినట్టు చేయకుండా తనకు నచ్చినట్టుగా చేసి దాన్ని దేవునికి ఆపాదించిన సౌలును దేవుడు విసర్జించాడు. సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయం అంతా మీరు చదవండి. 3వ వచనంలో ఆయన అంటాడు, సమస్తము నిర్మూలన చేయి అంటాడు. 9వ వచనంలో మనం చూస్తాము, ఆయన అన్ని నిర్మూలన చేయలేదు. 13వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో యెహోవా ఆజ్ఞని నెరవేర్చేశారు అంటాడు. 14వ వచనంలో, మరి నేను వెంచున్న ఆ ఎద్దుల రంకెలు, ఆ అరుపులు ఏంటి అని సమూయేలు సౌలుని అడిగినప్పుడు ఏదో చెప్తాడు ఎక్స్ప్లెనేషన్. కానీ ప్రభు అక్కడ సమూయేలు అంటాడు, ఇదిగో 23వ వచనంలో, ఆజ్ఞను 22లో చెప్తాడు, ఆజ్ఞను నెరవేర్చడమే మంచిది, నువ్వు అలా నెరవేర్చకుండా బలులు అర్పించడం, దహన బలులు అర్పించడం ఇది కాదు, దేవుడు దీన్ని బట్టి సంతోషించడు అని చెప్పి 23వ వచనంలో అంటాడు, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక యెహోవా నిన్ను విసర్జించను. చూసారా ఎంత ర్యాపిడ్ చేంజ్ వచ్చింది చూడండి. ఇక్కడ దేవుడు నీ యందు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరిస్తే ఆయనతో కలిసి ఉండేటువంటి ఆధిక్యత, యేసు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తే నీవు విసర్జింపబడతావు. ఎంత భయానకమైనటువంటి శిక్ష ఇది. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? చాయిస్ ఇస్ యువర్స్. ఒకవేళ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచితే, దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకుండా ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయి. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకుండా నెరవేరిస్తే దేవునితో కలిసి నువ్వు ఉంటావు. మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే మనకు వచ్చే దీవెనలు నేను క్లుప్తంగా
ఒక 5 దీవెనలను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మొదటిది, నువ్వు దేవుణ్ణి నమ్మితే విజయం కలుగుతుంది. ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మీరు చదివితే అక్కడ రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రం వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి నమ్మారు కాబట్టి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు నమ్మకం ఉంటే సురక్షితంగా ఉంటావు. అది సామెతలు 29:25 ప్రకారంగా మనం చూడొచ్చు. దేవుని యందు నమ్మిక మాత్రం మనం ఉంచితే చాలు, దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. మూడోది, దేవుని యందు నమ్మిక ఉంచితే స్వస్థత కలుగుతుంది. లోకాసువార్త 8వ అధ్యాయం 49వ వచనం, నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు చెప్పాడు. అలా నమ్మిక ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంటాం. నాలుగోది, నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. ఇఫ్ గాడ్స్ నో, దేవుడు మనల్ని ఎరిగి ఉంటే మనము శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకుంటాము. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము, దేవుని యందు నమ్మిక ఉంచితే నిత్యము కదలక నిలుచు సియోను కొండలా ఉంటావు. కీర్తన 125:1, నిత్యము నువ్వు నిలకడగా ఉంటావు, ఏది నిన్ను కదిలించలేదు, నువ్వు నిలకడగా నిత్యము కదలకుండగా ఒక సియోను కొండవలే ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ 5 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచు. ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఇన్ని ఆశీర్వాదాలు కనబడుతూ ఉన్నాయి మన ముందు. ఇదిగో దేవుణ్ణి మన ఎడల కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని మనము నెరవేరిస్తే మనకి ఎంత గొప్ప దీవెన వస్తుంది. అలా పొందిన వారు కూడా మనకు సాక్ష్యంగా ఉన్నారు. అయినా ఇంకా దేవుని యందు నమ్మిక లేక ఉన్నారా అని ప్రభు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. మార్కు సువార్త 4:40 ఆనాడు శిష్యులను వేశాడు, ఈనాడు నిన్ను వేస్తాను. ఇంకా నమ్మిక లేకున్నావా? నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక ఉంచటం అనేది దేవుని ఆజ్ఞగా ఉంది. తిమోతికి రాసిన 1వ పత్రిక 6:17 అంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచునని నువ్వు ఆజ్ఞాపించుము అని చెప్తా ఉన్నాడు. మరి ఆ ఆజ్ఞను నువ్వు నెరవేర్చినప్పుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మీద భారం పెట్టి, ఇదిగో దేవుణ్ణి మనం నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. నీపై భారం పెట్టి. పురుషోత్తమ చౌదరి గారు, నీ వాగ్దానము నమ్మి నీపై భారం పెట్టి జీవ మార్గము గంటని కేవలం మంగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోష అవసరములు నిడుదు అని ఇదే ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని ఆయన యేసును నమ్ముకున్న నాటు తన భార్యను, తన బిడ్డలను, తన యొక్క వర్గాన్ని ఆ యొక్క హిందూ నుండి కన్వర్ట్ అయిన ప్రభువుని ఎరిగి వెళుతున్నప్పుడు అగ్రహారంలో అందరూ కూడా నిన్ను వెలివేస్తారు అని చెప్పినా కూడా తన భార్య తన బిడ్డను గుమ్మానికి కింద నిలవబెట్టి పడుకోబెట్టినప్పుడు నీకు మేము కావాలా, నీ క్రీస్తు కావాలో తేల్చుకున్నప్పుడు ఆ బిడ్డను మీద నుండి దాటి పురుషోత్తం చౌదరి గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆయన రాసినటువంటి ఈ యొక్క పాట, ఇదిగో నీ వాగ్దానాన్ని నమ్మాను నీపై భారం పెట్టారంటే ఎంత నమ్మిక ప్రభువు మీద పురుషోత్తం చౌదరి గారు కలిగి ఉన్నారు. తత్ఫలితంగా కవి స్వార్వభౌముడిగా ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చెరగని ముద్రను వేసుకుని తెలుగు రాష్ట్రంలో ఆయన క్రీస్తు కొరకు అనేక వేల లక్షల ఆత్మలను సంపాదించాడు. తదుపరి తన భార్య, తన కుటుంబం అంతా కూడా మారుమనసు పొందుకుంది, రక్షింపబడ్డది. ప్రియులారా, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండండి, ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నీ ఎడల పట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, దేవుని కొరకు నిలబడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. మేము నిన్ను నమ్మడం కాదు, నీవు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. ఆశీర్వదించండి, దీవించండి. బిడ్డలందరినీ బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.